భూసేకరణ కింద ఒక చోట భూమిని తీసుకున్నప్పుడు మరో చోట భూమిని ఇస్తామని ప్రకటించి చివరికి అది చెయ్యకపోవడం తప్పంటూ హైకోర్టు తీర్పు ఇచ్చినటువంటి అంశం ఇది. అనంతపురం పట్టణంలోని సర్వే నెంబర్ 1940/4లో టీ నిజాముద్దీన్కి చెందిన 0.02 సెంట్ల భూమిని 1996లో మున్సిపల్ అధికారులు రోడ్డు విస్తరణ కోసం తీసుకున్నారు. చట్ట ప్రకారం భూసేకరణ చేయకుండా భూమిని తీసుకున్న అధికారులు తీసుకున్న భూమికి ప్రత్యామ్నాయంగా మరో చోట ఇస్తామని చెప్పారు. నిజాముద్దీన్ ప్రత్యామ్నాయ భూమి కోసం పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగారు. దీంతో చివరికి మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యామ్నాయ భూమి ఇచ్చేందుకు తీర్మానం చేసి ఈ తీర్మానానికి ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ నిజాముద్దీన్కి ప్రత్యామ్నాయ భూమి ఇవ్వాలంటే 2000 కోట్ల జీవో ఇచ్చింది. అయినా పలు కారణాలు ఇచ్చి అధికారులు ఆ భూమి నిజాముద్దీన్కి కేటాయించలేదు. ఈలోపు ఆయన మరణించాడు. ఆయన వారసులు న్యాయ పోరాటం ప్రారంభించారు. వాదనమైన న్యాయమూర్తి జస్టిస్ జయసూర్య ఇటీవల తీర్పు ఇచ్చారు. పరిహారం ఇవ్వకుండా భూమి తీసుకోవడమే కాకుండా ప్రత్యామ్నాయ భూమి ఇవ్వాలని ప్రభుత్వం జీవో జారీ చేసిన తర్వాత పిటిషనర్లకు భూమి ఇవ్వకపోవడం వాళ్ళ హక్కుని హరించడమేనని తేల్చి చెప్పారు. అంతేకాకుండా అలా చేయడం రాజ్యాంగ విరుద్ధం కూడా స్పష్టం చేశారు. ప్రభుత్వం సానుకూల జీవో జారీ చేసినా కూడా నిజాముద్దీన్ తన జీవితకాలంలో ప్రత్యామ్నాయ భూమిని పొందలేకపోయారన్నారు. భూసేకరణ చేయకుండా భూమిని తీసుకోవడానికి దోపిడీగా వివరించిన న్యాయమూర్తి అధికారుల తీరు కోర్టుని షాకు గురి చేసిందని తన తీర్పులో పేర్కొన్నారు. తీసుకున్న 0.02 సెంట్ల భూమికి 2013లో భూసేకరణ చట్టం కింద పిటిషనర్లకు గరిష్టంగా 8 వారాల్లోగా పరిహారం చెల్లించాలని, పిటిషనర్లకు 50,000 ఖర్చుల కింద చెల్లించాలని అధికారులను ఆదేశించారు.